అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 4వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే బాగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు ఎంతో తెలివితేటలు గలవారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఎంతో ఆకర్షితులుగా కూడా ఉంటారు. స్నేహబంధం కలవారని అయితే చెప్పుకోవచ్చు. కొత్త ఆలోచనలకు ప్రతిరూపాన్ని అయితే చేస్తూ ఉంటారు. ఎవరికి కూడా రానన్ని ఆలోచనలు అయితే వీరికి ఎవరు కూడా చేయలేనటువంటి సాహసాలు కూడా తలపెట్టేటువంటి పనులు కూడా వీరు ఎప్పుడు తలపెడుతూ ఉంటారు. వీరికి ఒక్కొక్క ఆలోచనలు అయితే స్వతంత్రం అనేది ఎక్కువగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. అలాగే వీరికి చాలా స్వతంత్ర ఆలోచనలు కూడా చాలా ఇష్టంగా, స్వేచ్ఛగా ఉండాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. ఎవరైనా వీరిపైన ఆధిపత్యం చెలాయించాలని చూస్తే మాత్రం అస్సలు సహించరు. వీరికి వీరే అధిపతులుగా అయితే ఉంటారు. వీరు ఎంతో ఆలోచన శక్తి కలవారని అయితే చెప్పుకోవాలి. ఎవరిని కూడా బాధ పెట్టకూడదనేటువంటి మనస్కులనైతే చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు వీరి యొక్క హృదయాన్ని మౌనంగా దాచేసుకుంటూ ఉంటారు. వీరి మనసులో ఏముంటుందో బయటకు చెప్పటం కూడా వీరికి అసలు చేత కాదు, అంత సులభం కాదు. వీరికి ఒక బలహీనత కూడా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అదేంటంటే కనుక అందరినీ నమ్మినట్లుగా వీరు అయితే అసలు నమ్మరు. వీరి మీద ఒక బలహీనత అనేది ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే అత్యాశ కూడా కొన్ని కారణాల వల్ల వీరికి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. అంటే కొన్ని క్షణాలు కూడా ఉన్నాయి. వీరికి జీవితం అనేది ఒక అంతు చిక్కని అనేక విధాలుగా మారిపోతూ ఉన్న పరిస్థితులు అయితే వీరికి ఎక్కువగా కనబడుతున్నాయి. వీరికి ముందు చూపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేంత జ్ఞానం అయితే వీళ్ళకి దగ్గర ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరు ప్రత్యేకమైన వ్యక్తులైతే చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఇటీవల రోజుల్లో ఈ యొక్క రాశి గలవారు అనుచితమైనటువంటి స్థితిలో ఉండి కొన్ని పాత విషయాలను తలెత్తూ ఉన్నటువంటి కొన్ని వీరి యొక్క హృదయంలో ఎక్కువగా అయితే తలపెట్టడం జరుగుతూ ఉంటుంది. వీరి యొక్క జీవితంలో, కుటుంబంలో ఉద్రిక్తత అనేది అధికంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఒడిదుడుకులో ఒత్తిడి అయితే కనిపిస్తున్నదని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి సమస్యలు ఎవరైనా ఎదురైనట్టే కనుక వాటన్నిటిని ఎదుర్కొని సమస్యలు అందిపుచ్చుకొని వీరు నిలదొక్కునేంత మనస్తత్వం అయితే వీరికి ఉంది. ప్రత్యేకించి వీరికి రాత్రికి ఇవన్నీ కూడా ఒక్కసారిగా వీరి జీవితం అనేది మలుపు తిరగబోతుంది. జ్యోతిష పరంగా చూస్తే గనక ఈ యొక్క రాశి గల వారికి తన యొక్క స్వర్గృహంలో అయితే గనక ఉండడం అనేది ఒక నిజం అయితే వారికి కలగన్నదే చెప్పుకోవచ్చు. అటువంటి కళ వీరికి నిజ జీవితంలో పూర్తిగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఏంటంటే కనుక వీరికి జరుగుతున్న పరిస్థితి అంతా కూడా వీరి యొక్క గ్రహస్థితి ఆధారంగా అయితే చెప్పడం జరుగుతుంది. వివరంగా వినడం ద్వారా తర్వాత మీరు ఆలోచించుకోవడం ద్వారా ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు అయితే మీకు తప్పకుండా అర్థమవుతాయి. ఈ రోజున రాత్రి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా మనం గమనిస్తే గనక రాత్రి 9:45 నుండి 10:30 వరకు మధ్య ఏదో అనుకోని ఒక సంఘటన అయితే జరగబోతుందని గట్టిగా చెప్పుకోవచ్చు. అయితే ఒక కుటుంబ సభ్యుడు లేదా మీకు దగ్గరైనటువంటి ఒక వ్యక్తి అయితే దాచినటువంటి విషయం అనేది మీ ముందు బయటపడడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే కనుక మీ మనసు అనేది ఒక్కసారిగా ఆలోచించడం అయితే మొదలు పెడుతుంది. ఇది నిజమేనా అనేటువంటి ఆలోచనలు అయితే మీరు పడిపోతూ ఉంటారు. అంతేకాదు వారు ఏదైనా కానీ ఒక విషయాన్ని అయితే మేము ఇలా చేసాం అలా చేసామని అయితే దాచిపెట్టినటువంటి రహస్యాన్ని కూడా మీరు చెప్పుకుంటూ ఉంటారు. మీరు అసలు మొదట నమ్మలేరు. కానీ మాట వెనుక ఉన్నటువంటి సత్యం అనేది ఉంటుంది అనేది మీరు ఇంట్లో జరిగినటువంటి పరిణామాలు ఒక కొత్త ప్రారంభానికి మీకు మార్గాలుగా చూపించబోతున్నాయి. ఆ యొక్క సత్యం అనేది మీరు విన్న క్షణంలో ఏంటంటే కనుక మీ గుండె తడబడుతూ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ యొక్క ముఖ్యమైనటువంటి
ఒక ఆశ్చర్యపడేటువంటి ఆ సంఘటన అయితే మాత్రం మీకు ఒక భావోద్వేగానికి సంబంధించిన సంఘటననైతే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి గురించి కావచ్చు, లేదా ఏదైనా ఒక వస్తువు గురించి కావచ్చు. కానీ మిమ్మల్ని మాత్రం అది మంచి సంభ్రమాశ్చర్యాలకైతే గురి చేయబోతుంది. అలాగే ఆశ్చర్యపరిచేటువంటి వార్తకు సంబంధించినటువంటి ఒక సమాచారం అయితే మీకు ఈ వ్యక్తి గురించి ఎంతో ఇష్టం, ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి ప్రధానంగా ఏంటంటే ఆ వ్యక్తి మీకు తెలిసినటువంటి వ్యక్తి. తర్వాత వారి యొక్క లక్షణాలు, వారికి ఎంత దగ్గరగా ఉన్నాము, మేము ఎంత నమ్మకస్తులమో, వీరు నా గురించి ఇంతగా ఇన్ని మాటలు దాచిపెట్టారా, అసలు వీరు నిజంగా ఎలా నన్ను ఇంత మోసం చేయగలిగారు అని చెప్పైతే మీరు ఆలోచనలో పడటం కూడా జరుగుతుంది. ఈ విషయంపై కొంచెం తప్పుగా కూడా అర్థం చేసుకోబోతున్నారు. అయితే తర్వాత వీరు మాకు చెప్పిన విషయాలన్నీ ఒకసారి ఆలోచించిన తర్వాత మీ జీవితాన్ని మరలా కదిలించబోతాయి. మీ యొక్క హృదయానికి విముక్తి అనేది జరుగుతుంది. కొందరికి ఇది స్నేహంగా లేదంటే ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. పునరావృతం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. మరికొందరికి ఇది కుటుంబంలో బంధం అయితే మరింత ఎక్కువగా బలం ఇవ్వడానికైతే మీకు ఈ యొక్క ఆశ్చర్యకరమైన వార్త ఉపయోగపడుతుంది. ఈ వార్త అనేది ఆ వ్యక్తి వలన ఇలా జరగబోతుంది. మీ జీవితంలో ఎప్పుడూ కూడా చూడండి, నిశ్శబ్దంగా ఉన్న మీ గురించి అయితే చింతించేటువంటి ఒక వ్యక్తి అయితే ఎప్పుడూ కూడా మీకు ఒక సపోర్ట్‌గా ఉంటాడనైతే చెప్పుకోవాలి. అతను లేదా ఆమె సోదరుడు లేదా సోదరభావంతో మీ జీవితంలో భాగస్వాముడు, ఒక పాత మిత్రుడు గాని ఇలా ఎవరైనా కావచ్చు. వారు రాత్రికైతే మీ ఇంటికి రాబోతున్నారు. లేదంటే ఫోన్ కాల్ ద్వారా అయినా గానీ ఆ సంభాషణలో మీరు ఊహించినటువంటి ఆ విషయాన్నైనా కానీ వినడం అయితే బయటపడటం, ఆ వ్యక్తి చెప్పినటువంటి నగ్న సత్యాన్నైతే మీరు వినే దిశగా మార్చేయడం కూడా ఖచ్చితంగా జరుగుతుందనైతే చెప్పుకోవచ్చు. అసలు ఈ వ్యక్తి చెప్పినటువంటి మాటలు మీరు గతంలో ఎప్పుడో దాచుకున్నటువంటి విషయాలను కూడా బయటపడటమే కాకుండా చాలా ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యకరంగా అయితే మారబోతుంది. అయితే మీకు ప్రధానంగా ఈ యొక్క ట్విస్ట్ అనేది రావడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే గనక, జ్యోతిషపరంగా చూస్తే కనుక ఈ రోజున మీకు ఒక చంద్రుడు కేతువు త్రికోణ యోగం అయితే మీకు ఏర్పడబోతుంది. గత జన్మ సంబంధం పునరుజ్జన్మగా అయితే మీకు పునరుద్ధరణ యోగం అయితే కలుగుతుంది. పాత బంధం అనేది, పాత సత్యం అనేది, పాత బాధ అనేది ఇప్పుడు మరలా మీకు ఎందుకు ఎదురు పడుతుందనే సమయం అయితే మరలా ఏదో ఒక విధంగా మీకు తారసపడడం అయితే ఇది ఒక విధి అని అయితే చెప్పుకోవచ్చు. ఆ విధి యొక్క జీవిత సత్యం అనేది అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీకు విముక్తి కూడా ఈరోజు ఒక పాత ఒత్తిడి నుంచి తొలగించడానికైతే ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి ఒక సరైనటువంటి సమయం అయితే కావడం వల్ల కూడా మీకు ప్రధానంగా ఈరోజైతే ఒక విషయం అనేది బయటపడడం తప్పకుండా జరుగుతుంది. అయితే ఈ పరిస్థితి బయటపడటం మీకు ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. పాత బంధాల గురించి అయితే మీరు మరింత బలపడబోతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి అబద్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు ప్రధానంగా ఒక మంచి సమయం అయితే ఆసన్నమైందని అయితే చెప్పుకోవాలి. అంతేకాకుండా మీ యొక్క మనసు కూడా చాలా తేలిక పడుతుంది. మీరు కొత్త దిశలో, కొత్త మార్గాల్లో అయితే ఇప్పటి నుండి ప్రశాంతంగా అన్నిటిలో కూడా ముందుకు వెళ్ళడానికైతే చాలా మంచి అవకాశము మీకు ఎదురవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున ఆర్థిక పరంగా గాను లేదా కొత్త అవకాశాలు కూడా మీకు రాబోయేటువంటి సూచనలు కూడా బలంగా కనబడుతున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగ పరంగా చాలా బాగా ఉన్నాయి. అలాగే కొన్ని వ్యాపారాలైతే నష్టాలు ఉన్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ తేజవంతం చేసుకోగలరు. ఒకసారి చూస్తే గనక మొదట మీరు అయోమయ పరిస్థితిలో కొంచెం ఏదైనా కానీ ఒక రహస్యం అనేది బయటపడడం ద్వారా కొంచెం అయోమయ పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ పాత బంధాలు అనేవి మరలా తిరిగి మీ జీవితంలోకి రావడం వల్ల ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వారు ఎలాంటి వారు, ఎటువంటి మనిషి అనే మొత్తాన్ని విషయాన్ని మీరు తెలుసుకోవడం ద్వారా ఇటువంటి తెలిసిన తర్వాత చాలా ప్రధానంగా అయితే చూపించే ప్రభావమైన మాటలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపానికి గురి కాకపోవడం ఎంతైనా మంచిది. అలాగే మీరు మంచి దారుల్లో ఆలోచించి మాట్లాడడం ఎంతైనా మంచిది. నియమాలు పాటించడం ఎంతైనా మంచిది. తప్పకుండా పాటించి తీరాలి. ఈరోజు మీరు తప్పకుండా లక్ష్మీ పూజ చేయడం వల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలను గడించబోతున్నారు. లక్ష్మీదేవికి ఈ రోజున తెల్లని పుష్పాలతో ఏదైనా ఒక జాజికాయతో కానీ, లేదంటే అమ్మవారికి తెలుపు రంగు, చామంతి రంగు పుష్పాలతో కానీ మీరు అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే గనక చాలా అద్భుతంగా అయితే మీకు కలిసి వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అమ్మవారికి ఆవు నెత్తితో దీపాన్ని పెట్టడం, దీపంని లవంగాలు కానీ, యాలుంగాలు కానీ వేయటం ఎంతైనా మంచిది. అలాగే అమ్మవారి ముందు అమ్మవారికి గవ్వల శబ్దం వినిపించేలాగా శబ్దం చేయడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అలాగే తప్పకుండా దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించడం ద్వారా మీకు కొన్ని సమస్యలు తొలగిపోయే అవకాశం కూడా ఉంది.
తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యల నుంచి బయటపడబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు అనేది. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.